తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో వక్రీకరించి సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యయం పెరుగుతుంది, అనవసరమైన ఆందోళనలు పెరుగుతాయి. దీంతో పాటు నిద్రలో అంతరాయం కలిగే అవకాశం కనబడుతోంది. కొంత జాగ్రత్త తీసుకోండి. అయితే మీ యొక్క ఏకాగ్రతలో లోపం రావచ్చు. సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధార్మికమైన పనులు, దాన ధర్మాలు చేసేందుకు ఈ రోజు అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారస్తులకు విశేషమైన లాభం వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సక్సెస్ఫుల్ డే అని ఈ రోజు చెప్పవచ్చు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. పిల్లల ద్వారా మంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కానీ లేదు అంటే కనుక శనివారం రోజు కానీ గుర్తుపెట్టుకొని నవగ్రహ ఆలయంలో నల్ల నువ్వుల దీపం పెట్టడం కానీ, నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కుంభరాశి వారికి లాభదాయకమైన రోజు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామిక, వర్తక, వాణిజ్య ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు కూడా ఈ రోజు ఉన్నత పదవులను తీసుకునే అవకాశం కనబడుతోంది. అధిష్టానంలోనూ ప్రజలలోనూ కూడా ఒక నమ్మకమైన వ్యక్తిగా మీరు పరిగణించబోతున్నారు. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం కనబడుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రాజకీయ, సామాజిక రంగంలో మంచి పేరు ప్రత్యక్షలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతికి మోదకాలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు గణపతి ఆలయ దర్శనం చేసుకుని మీ యథాశక్తి ఎంత సంఖ్య అయినా పర్వాలేదు, మోదకాలను నివేదన చేయించుకుని ఏర్పాటు చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, గురువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. కానీ పాత బకాయిలు కానీ, ఏరియర్స్ కానీ కొంత ఆగిపోయే పరిస్థితి కనబడుతోంది. దీనిలో జాప్యత ఎక్కువగా కనబడుతోంది. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కానీ తండ్రి యొక్క ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. మీ ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కానీ భూమి కానీ, వస్తువు కానీ ఏదైనా ఒకటి కొనుక్కునే పరిస్థితి కనబడుతోంది. దానికి సంబంధించిన సూచనలు గోచరిస్తున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కానీ ఈ రాశిలో ఉండేవారు కొంత అంటే కోర్టు వ్యవహారాల్లో కానీ, పోలీస్ వ్యవహారాల్లో కానీ ఏవైనా ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ విష్ణు భగవానుడి నామాలలో ఏదైనా ఒక్క నామాన్ని ఆ స్వామివారి ప్రాంగణంలో 108 సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, గ్రహ ఫలితాలు. నమస్తే.